ప్రతిరోజు జస్ట్ 100 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి రెండింటిని కలిపి ఇంటెలిజెంట్ గా వాడితే పాసిబుల్ అవుతుంది. సో దాన్ని ఎగ్జాక్ట్ గా ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ మనం అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలి అని అంటే ఈ 100 రూపీస్ ఎస్ఐపి సరిపోతుందా, ఇంకా ఎక్కువ కావాలా, ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మనం ఇదే వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు ఏదైతే డేట్, అది మంత్లీ వన్స్ అవ్వచ్చు, బై వీక్లీ అవ్వచ్చు, లేకపోతే వీక్లీ అవ్వచ్చు, లేకపోతే డైలీ అయినా అవ్వచ్చు, మీరు ఏదైతే టైం ఇంటర్వెల్ ఫిక్స్డ్ చేసి పెట్టుకుంటారో ఆ టైంకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ మీరు మార్కెట్స్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, సిస్టమేటిక్ గా చేస్తున్నారు అనేసి అనుకుంటే దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దీనికి ఆపోజిట్ లో ఎస్డబ్ల్యూపి అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలియాలి. సో ఇదేంటి? సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ టైంకి ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఎస్ఐపిలో, అదే విధంగా ఒక టైం పీరియడ్ వచ్చేసిన తర్వాత, అంటే మనం ఇలా ఎస్ఐపి చేసి ఏదైతే లంసమ్ మనం జనరేట్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటామో ఆ సేవ్ చేసిన దాని నుంచి ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసినట్టే శాలరీలో లాగా మనం ఎవ్రీ డే అవ్వచ్చు, ఎవ్రీ వీక్లీ అవ్వచ్చు, బై వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఫిక్స్డ్ అమౌంట్ కనుక విత్డ్రా చేసుకుంటున్నారు అనేసి అనుకుంటే దాన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేసి అంటాము. సో ఇప్పుడు మన ఎజెండా ఏంటి? 100 రూపీస్ ఎవ్రీడే ఇన్వెస్ట్ చేయాలి, నేను నెలకి 1,00,000 రూపాయలు విత్డ్రా చేయాలి. సో ఇది చేయాలనంటే మనం 100 రూపీస్ ఎవ్రీడే ఎన్ని ఏళ్ల పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకా లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, చేస్తే ఎన్ని ఏళ్లకి మనకు ఒక డీసెంట్ కార్పస్ జనరేట్ అవుతుంది అండ్ దాని నుంచి మనం 1 lakh విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. తర్వాత ఇన్ఫ్లేషన్ బేసిస్ మీద మీరు మీ సొంత ఫినాన్సెస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ లో గూగుల్లోకి వచ్చి ఎస్డబ్ల్యూపి క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేయండి. మీకు చాలా రకాల క్యాలిక్యులేటర్స్ వస్తాయి, అందులో మీకు ఏది కావాలో అది యూజ్ చేయండి. నేను క్లియర్ ట్యాక్సీ యూజ్ చేస్తున్నాను. సో మన ఎజెండా ఏంటి? మనం ప్రతి మంత్ 1,00,000 రూపాయలు విత్డ్రా చేయాలి. సో 1 lakh ని ఇక్కడ ఫస్ట్ విత్డ్రాల్ మంత్ లో 1 lakh యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 యాడ్ చేస్తున్నాను. అండ్ మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత? మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేసి అనుకుందాము. నిఫ్టీ 12% రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని 12% ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకేనా, సూపర్. తర్వాత టెన్యూర్ ఎంత? నేను లైఫ్ లాంగ్ తిని కూర్చోవాలి, సో అది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ 10 lakhs ఇక్కడ ఉంది. 10 lakhs యాడ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ వోంట్ లాస్ట్ ఫర్ ద డిజైర్డ్ పీరియడ్ అని అంటుంది. సో మనం ఏం చేయాలి? దీన్ని పెంచాలి. సో 10 lakhs బదులు దీన్ని 50 lakhs చేసి చూద్దామా? 50 lakhs నేను నిఫ్టీ 50లో 12% రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే లైఫ్ లాంగ్ తిని కూర్చోలేను అని చెప్పి చెప్తుంది. సో 50 lakhs ని 1 crore చేయనా? 1 crore చేసినా కూడా సరిపోదు అంటుంది. బట్ చిన్న ట్రిక్ ఏంటంటే 1 crore 2 lakh రూపీస్ ఉంటే మనం సర్వైవ్ అవ్వచ్చు. సో దీన్ని 1 crore 2 1 2 3 4 5 1 crore 2 lakh రూపీస్ కనుక మనకి నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఉంటే మనం ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రా చేసినప్పటికీ కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా తినొచ్చు అని చెప్పి మనకి ఎస్డబ్ల్యూపి క్యాలిక్యులేటర్ అనేది చెప్తోంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలంటే ఎవ్రీ డే మనము ఎంత రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఫస్ట్ 100 రూపీస్ మనం ఎవ్రీడే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మనకి 1 crore 2 lakh రూపీస్ మనకు వస్తే అప్పుడు మనం 1 lakh విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం 100 రూపీస్ డైలీ ఎస్ఐపి చేస్తే నిఫ్టీలో ఎన్ని ఏళ్లకి ఫస్ట్ 1 కోటి రూపాయలు వస్తుందో మనం తెలుసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ధన్ వాళ్ళ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేశాను ఎవ్రీ సింగిల్ డే. మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత? నిఫ్టీలో 12% కాబట్టి అదే యాడ్ చేస్తున్నాను. దీన్ని నేను మాక్సిమం 30 years కి పెడుతున్నాను. ఓకే, దీన్ని మనం కొంచెం తగ్గిద్దామా? 30 years. సో 30 years కనుక నేను 100 రూపీస్ ఎవ్రీ సింగిల్ డే అంటే నెలకి 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే నా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12% కాబట్టి 30 years కి 1 crore 8 lakh రూపీస్ నా లంసమ్ సేవ్ అనేది అవుతుంది. అండ్ దాని నుంచి నేను ఎవ్రీ సింగిల్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకుంటే లైఫ్ లాంగ్ తిని కూర్చోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ 1 కోటి రూపాయలు ఏదైతే ఉందో 30 years తర్వాత విషయం సంగతి కదా. సో 30 years తర్వాత 1 కోటి రూపాయల వాల్యూ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10 లక్షలు 15 లక్షలు మిగులుతుంది. సో అప్పటి వాల్యూలో 10-15 లక్షలతో మనం ఎలా సర్వైవ్ అవుతాము? అండ్ ఇంకొకటి, మనం 1,00,000 రూపాయలు ఏవైతే అనుకుంటున్నామో ఆ 1,00,000 రూపాయలు కూడా కరెంట్ డేట్న చాలా పెద్ద అమౌంట్ అనిపించచ్చు, కానీ 25
30 ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే అప్పుడు ₹1,00,000 కాదు. ఇవాళ ఏదైతే ₹1,00,000 లైఫ్ స్టైల్ మనం అనుకుంటున్నామో అది 30 ఇయర్స్ తర్వాతో లేకపోతే 20 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చేయాలనంటే మనకి ఇంకా ఎక్కువ వాల్యూ అనేది ఉండాలి. సో ఆ వాల్యూ మనం ఎలా తెలుసుకోవచ్చు అన్నదానికి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. సో దానికి నేను సెబీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాను. ₹1,00,000 ఇక్కడ యాడ్ చేశాను. యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ 8% యాడ్ చేస్తున్నాను. గవర్నమెంట్ 5-6% అంటుంది. బట్ నేను ఇక్కడ 8% ఇన్ఫ్లేషన్ యాడ్ చేశాను. సో టైం పీరియడ్ ఎంత? మనం 30 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుందామా? సో దీన్ని 30 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎవ్రీ సింగిల్ మంత్ ₹10,00,000 నాకు కావాలి. ₹1,00,000 నుంచి 10,00,000కి జంప్ అయిపోయింది. సో ₹10,00,000 నేను ఎవ్రీ సింగిల్ మంత్ 30 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేస్తేనే నేను ఇవాళ ₹1,00,000 అనుకుంటున్న లైఫ్ స్టైల్‌ని నేను లీడ్ చేయగలుగుతాను. అండ్ అది రియాలిటీ. మనం నార్మల్‌గా సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక 25 ఇయర్ ఓల్డ్ వ్యక్తి మన వీడియో ఇప్పుడు చూస్తున్నాడు అనేసి అనుకుంటే మీరు 40-45 కల్లా రిటైర్ అయిపోదాం అనేసి అనుకుంటున్నారు అనేసి అనుకుందాం. అంటే ఎంత? ఒక 20 ఇయర్స్. సో 20 ఇయర్స్‌ని నేను ఇక్కడ 30ని ఏం చేస్తానంటే 20 యాడ్ చేస్తాను. సో మనము ఇవాల్టి రోజున ₹1,00,000 ఏదైతే లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నామో దానికోసం మనకి ₹4.66 కావాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఏదైతే మన ఎస్‌డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ ఉంటుందో దీంట్లో ₹1,00,000 తీసి 4,66,000 మనం యాడ్ చేసుకోవాలి. సో ₹4,66,000 నేను ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసుకుంటే ఇవాల్టి రోజు నేను అనుకుంటున్న ₹1,00,000 లైఫ్ స్టైల్ ఆఫ్టర్ 20 ఇయర్స్ నేను లీడ్ చేయొచ్చు. 45 ఇయర్స్‌కి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనం తీసేసుకోవచ్చు అని చెప్పి మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కేస్‌లో మన లంసమ్ అమౌంట్ మనం ఎవ్రీడే ఎస్ఐపి చేస్తూ ఉంటే మనకి ఎంత లంసమ్ కావాలో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికోసం ₹1,00,00,000 ఉంది కదా! దీన్ని మనం ఏం చేస్తానంటే 3 క్రోర్స్ యాడ్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7. 3 క్రోర్స్ యాడ్ చేసుకుంటే మనకొచ్చిందా? 3 క్రోర్స్ అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 30 క్రోర్స్ యాడ్ చేశాను. సో 7 క్రోర్స్ యాడ్ చేసుకుంటే మనకి రాలేదు. దీన్ని ఏం చేస్తానంటే 4 క్రోర్ చేద్దామా? రాలేదు. 4.5 రాలేదు. సో దీన్ని మనం 5 క్రోర్స్ చేసేద్దామా? యెస్. 5 క్రోర్స్ చేసుకుంటే నేను 12% అంటే నిఫ్టీలో నేను 5 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్స్ గనుక సేవ్ చేసుకోగలిగితే ఎవ్రీ సింగిల్ మంత్ 4,66,000 తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకచ్చు అని చెప్పి మనకి క్యాలిక్యులేషన్ అనేది చెప్తుంది. సో దీన్ని మనం ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దామా? 4.9 చేద్దామా? 4.9 చేస్తే కూడా వస్తుంది. 4.8 కూడా వస్తుంది. 4.7 రావట్లేదు. సో మనం ఏం చేద్దాం అంటే 4,80,00,000 రూపీస్ మనం సేవ్ చేసుకునే లాంటి ప్లాన్ కోసం వెతుకుదాం. సో ఇప్పుడు మనము ఎవ్రీ సింగిల్ డే ఎంత ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే మనకి 4,80,00,000 వస్తాయో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? నాకు 20 ఇయర్స్‌లో కావాలి కాబట్టి ఇక్కడ టైం పీరియడ్‌ని 20 చేసేస్తున్నాను. దీన్ని మనం 20 చేసేస్తున్నాను. రిటర్న్స్ 12% అలాగే ఉంచుతున్నాను. ఎస్ఐపి అమౌంట్ మనకి ఎంత కావాలి? 100ని 500 చేసేస్తున్నాను. మనకి సరిపోవట్లేదు. 1000 1, 2, 3 1000 చేసినా 3 క్రోరే వస్తుంది. మనకి ఎంత కావాలి? 4,80,00,000 కావాలి. సో దీన్ని 1500 చేయనా? 1500 చేస్తే 4.57 వస్తుంది. అంటే ఇంకా పెంచాలి దీన్ని. దీన్ని మనం 1600 చేద్దాం. 1600 చేస్తే 4,87,00,000 వస్తుంది. సో నేను ఎవ్రీ సింగిల్ డే నిఫ్టీ 50లో ₹1,600 ఎస్ఐపి చేస్తే 1600 ఇంటూ 30 చేస్తే ఎంత? ₹48,000 నేను ఎవ్రీ సింగిల్ మంత్ ఎస్ఐపి చేస్తే 20 ఇయర్స్‌కి 4.87 crore రూపీస్ నాకు వస్తుంది. అండ్ దాని నుంచి నేను ఎవ్రీ సింగిల్ మంత్ 4.66 lakh రూపీస్ విత్‌డ్రా చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకచ్చు అని చెప్పి మనకి తెలుస్తోంది. అండ్ రియాలిటీ ఇదే. సో మీరు ఎప్పుడైతే మీరు ఎవ్రీ డే ₹100 ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఎవ్రీ మంత్ అంటే ₹3,000 30 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మీకు ₹1,00,00,000 వస్తాయి. కానీ ఆ ₹1,00,00,000 వాల్యూ ఎంతుంది? 10 లక్షలు మేబీ 15 లక్షలు ఉంటుందేమో. దాంతో మీరు సర్వైవ్ అవ్వలేరు కదా! సో దానికోసము రియాలిటీ చెక్‌లో మీరు బతకాలి అనంటే ఫస్ట్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్, ఎస్‌డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్‌లో మీ అమౌంట్ మీరు ఎంత తీసుకోవాలని చెప్పి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఉందా లేదా? ఇందాక మీకు చూపించిన సెబీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్‌లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎస్ఐపిలోకొచ్చి ఎప్పుడైతే మీరు యాక్చువల్ ఫండ్ వాల్యూ యాడ్ చేస్తారో అప్పుడు మీకు రియాలిటీ వస్తుంది. నేను రోజుకి ₹100 ఎస్ఐపి చేస్తే సరిపోదు. అంటే నెలకి 3,000 ఎస్ఐపి సరిపోదు. నేను నెలకి ₹48,000 ఎస్ఐపి చేస్తేనే నాకు లైఫ్‌లో సక్సెస్ ఉంటుంది. నేను సెటిల్ అవుతాను నా అనుకున్నట్టు అని చెప్పి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ర్యాండమ్‌గా మీరు ఏదో యూట్యూబ్ వీడియో చూసారు. చేసి మీరు 500 1000 లేకపోతే నెలకి 10,000 20,000తో కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు యాక్చువల్‌గా 40, 45 వస్తాయో అప్పుడు మీరు అనుకున్న వాల్యూ మీకు రాలేదనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారో తెలుసా?
20 ఇయర్స్ ముందర ఎవడో వీడియో చూసాను నేను. వాడి వీడియో చూసి నేను మిస్‌గైడ్ అయ్యి రాంగ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్నాను అని చెప్పి, అలాంటి సిట్యుయేషన్ మీకు రాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు రావాలి కాబట్టి, నేను ఎగ్జాక్ట్‌గా స్టెప్ బై స్టెప్ మీరు మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు అని డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో, ఇప్పుడు దీంట్లోనే మీరు ఏదైతే ఈ రూ. 1600 పర్ డే, 48,000 రూపీస్ పర్ మంత్ ఏదైతే ఉందో, దీన్ని తగ్గించుకోవడానికి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్‌ది ఏంటంటే స్టెప్ అప్. అంటే మీరు ఎవ్రీ సింగిల్ ఇయర్ 5% తోనో, 10% తోనో స్టెప్ అప్ చేసుకుంటే కూడా మీ ఏదైతే టెన్యూర్ ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు. లేదా ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కానీ అది ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్కళ్ళకి సాధ్యం కాదు కాబట్టి ఆ ఆప్షన్ నేను అందరికీ ఇవ్వట్లేదు. బట్ సెకండ్ ఆప్షన్ ఇంకొకటి మోస్ట్‌లీ అందరూ చేయొచ్చు. అదేంటంటే డైవర్సిఫికేషన్. ఇప్పుడు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? మనం ఇది నిఫ్టీ 50 ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. నిఫ్టీ 50 12%, 13% ఇస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఎంత? 15.88% రిటర్న్స్‌ని ఇచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఎంత? 14.13% ఇచ్చింది. సో, మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ 2 కూడా అరౌండ్ 15% రిటర్న్స్ ఇస్తాయి కదా! సో, ఇప్పుడు నేను దానిలోకొచ్చేసి 12% బదులు దీన్ని మనం 15% చేసామనుకోండి. 15% చేస్తే 7.42 క్రోర్స్ వస్తుంది. మనకెంత? 4.8 చాలు. సో, దీన్ని 1600 బదులు 1200 చేస్తావా? ఎక్కువే ఉంది. 1100 చేస్తే ఇంకా ఎక్కువే ఉంది. 1000 చేస్తే 1000 చేస్తే కొంచెం తగ్గిపోయింది. సో, 1050 చేస్తే సరిపోతుంది. సో, 1600 బదులు 1050 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో చేసినా కూడా మనం 4.87 క్రోర్స్‌కొస్తుంది. సో, 1000 అంటే ఎంత? 30,000 రూపీస్ పర్ మంత్ మీరు ఎస్ఐపి అనేది చేస్తారు. అగైన్ ఇది ఎప్పుడు మీ ఏదైతే 48,000 రూపీస్ నిఫ్టీలో ఇన్వెస్ట్‌మెంట్ ఉందో దానికంటే తగ్గుతుంది. మీరు ఇలా చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే లార్జ్ క్యాప్స్ అనేవి చాలా స్టేబుల్‌గా ఉంటాయి. మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ వచ్చి ఏదైనా పానిక్ సిట్యుయేషన్ వచ్చిందంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 30-40% పడిపోతాయి. బట్ అదే లార్జ్ క్యాప్ అనుకోండి, ఇవి 30-40% పడతాయి. అవి 15-20% లేదా 25% పడతాయి అంతే. సో, లార్జ్ క్యాప్ ఏమో స్టెబిలిటీ కోసము, స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ ఏమో కొంచెం ఎక్స్‌ట్రా రిటర్న్స్ కోసం మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు ఇలా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు లార్జ్ క్యాప్‌లో 50% అలొకేషన్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో 25% అలొకేషన్ పెట్టుకుంటూ అలా 50:25:25 ఇలాంటి రూల్‌ని మీరు ఫాలో అవుతూ హ్యాపీగా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. యావరేజ్‌గా ఒక 14% యావరేజ్ రిటర్న్స్ గనుక మీరు టార్గెట్ చేస్తున్నారనుకుంటే కూడా చాలా కంఫర్టబుల్‌గా మీరు మీ టార్గెట్ అనేది కొంచెం బెటర్‌గా, ఫాస్టర్‌గా రీచ్ అనేది అవుతారు. సో, ఈ 2 స్టెప్స్‌ని ఫాలో అవ్వుకుంటూ ప్రాక్టికల్‌గా మీ గోల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌లో రూ. 1,00,000 తీసుకున్నాను. మీ గోల్ 50,000 అవ్వచ్చు. లేదంటే 2,00,000 అవ్వచ్చు. మీ గోల్ ఎంతో దాన్ని బట్టి మీరు ఎస్ఐపీస్, ఎస్‌డబ్ల్యూపీ ఇంకా ఈ ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ 3 కాలిక్యులేటర్స్‌ని యూజ్ చేసుకొని ఫినాన్షియల్‌గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగానని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. ఇంకా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ త్రూ అవ్వచ్చు. లేకపోతే ఈటీఎఫ్స్ త్రూ అవ్వచ్చు. ఎలా చేసినా కూడా సిస్టమాటిక్‌గా, ప్రాపర్‌గా ఎవ్రీ సింగిల్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయండి. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో రెగ్యులర్ ఫండ్స్‌లో ఎక్కువ కాబట్టి డైరెక్ట్ ఫండ్స్‌ని చూజ్ చేసుకోండి. ఒకవేళ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ అయితే వాటినే చూజ్ చేసుకోండి. దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు క్లారిటీతో లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అనేది అవ్వండి. సో, ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కళ్ళతో షేర్ అనేది చేయండి. వీడియోని లైక్ చేసి కింద ఒక చిన్న హైప్ బటన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేశారనుకుంటే మన వీడియో కొత్త వాళ్ళకి ఇంకా చాలా మందికి హెల్ప్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, మీరు మన ఛానల్ గ్రోత్‌కి మన వాయిస్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి మీరు కూడా ఒక చిన్న పార్ట్ రోల్ అనేది ప్లే చేయగలుగుతారు కాబట్టి ఆ చిన్న ఆస్క్ మీ అందరికి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.